హలో హాయ్ అండి. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే అమెరికాలో ఉన్న మన తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి ఎంతో ముందుకొస్తున్నారు కదా! వాళ్ళ కోసం సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా పిల్లల పండుగనైతే సెలబ్రేట్ చేస్తారు. ఆ పిల్లల పండుగ ఈవెంట్‌కి వెళ్ళే వీడియోనే ఇది. మాకిక్కడ ఈ వీడియో సాటర్డే జరిగిందండి. సో, మార్నింగ్ లేచి మనం ఇంట్లో కొన్ని పనులు చేసుకొని, కుకింగ్ చేసుకొని, పూజ చేసుకొని, అన్నీ ఫినిష్ చేసుకొని, పిల్లల్ని రెడీ చేసి ఈవెంట్‌కైతే మేము స్టార్ట్ అయిపోవాలి. యాక్చువల్‌గా ఈవెంట్ ఆఫ్టర్‌నూన్ నుండి. బట్ మా హస్బెండ్ ఏంటంటే ఈ ఈవెంట్‌లో వాలంటీర్ చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఎర్లీగా ఎళ్ళాలని ఫాస్ట్‌గా రెడీ అయితున్నాము. ఈ పిల్లల పండుగ ఈవెంట్‌లో పిల్లలు ఈ ఈవెంట్ కోసం కొన్ని స్కిట్‌లు చేస్తారు, పాటలు పాడతారు, పద్యాలు చెప్తారు, కథలు చెప్తారండి. సో, వాటి గురించి పాపం వాళ్ళు ఒక 2, 3 నెలల ముందు నుండే ప్రాక్టీస్ చేసుకుంటూ టీచర్సు, పేరెంట్సు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నేర్పించుకుంటూ వస్తారు. అమెరికాలో పుట్టిన మన పిల్లలు ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్‌లో పెరుగుతున్నారు. కానీ వాళ్ళల్లో మన తెలుగు సంస్కృతి, మన మాతృభాష మీద ప్రేమ చూస్తే నిజంగా మన హృదయం నిండిపోతుంది. ఫారిన్ కంట్రీలో ఉన్నాం కదా! మన జీవితం బిజీ అయిపోయింది. కానీ మన రూట్స్, మన ఐడెంటిటీ, మన భాష మర్చిపోకూడదని అనుకున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. అందుకే మన తెలుగు పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి తెలుగు క్లాసెస్ జాయిన్ చేస్తుంటారు. ఈ తెలుగు క్లాసెస్‌లో మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారంటే, తెలుగు మాట్లాడటమే రాని పిల్లలు తెలుగు అక్షరాల నుండి మొదలుపెట్టి వర్ణమాల, గుణింతాలు, చిన్న చిన్న పదాలు, తర్వాత పద్యాలు, గేయాలు, కథలు, మన పండుగల గురించి, మన చరిత్ర గురించి, మన సాంస్కృతిక విలువల గురించి నేర్చుకుంటున్నారు. స్టేజ్ మీద ఒక చిన్న పిల్లాడు తెలుగులో పద్యం చెప్తుంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ ఇన్నోసెన్స్, ఆ ఎఫర్ట్ చూస్తే పేరెంట్స్‌కి వచ్చే ఆనందం వర్ణించలేనిదండి. ఈ తెలుగు భాష గురించి డీటెయిల్‌గా ఎక్కడెందుకు చెప్తున్నానంటే, వన్స్ మనము ఈవెంట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఈవెంట్‌లో ఉన్న ఆహ్, వాయిస్‌నైతే పెట్టాల్సొస్తుంది. అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను కదండీ! సో, అందుకని ఆ ఎక్స్‌ప్లనేషన్ అంతా ఇక్కడ ముందే చెప్తున్నాను. ఈ తెలుగు క్లాసెస్‌లో పిల్లలు లాంగ్వేజ్ మాత్రమే కాదండి, రెస్పెక్ట్ కూడా నేర్చుకుంటున్నారు. పెద్దవాళ్ళకి నమస్కారం చేయటం నేర్చుకుంటున్నారు. మన కల్చర్‌ని గౌరవించటం నేర్చుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ అందమైన ప్రయత్నంని సెలబ్రేట్ చేయడానికి పిల్లల పండుగ అనే ఒక స్పెషల్ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సంవత్సరమంతా ఎలా గడిచినా ఈ పిల్లల పండుగ రోజు ఈవెంట్ రోజు మాత్రం అట్మాస్ఫియర్ అనేది చాలా స్పెషల్‌గా ఉంటుందండి. కిడ్స్ అందరూ చాలా ట్రెడిషనల్ డ్రెసెస్‌లో అందంగా రెడీ అయ్యి ఉంటారు. అమ్మ నాన్నలు ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్న ఈ టీచర్స్‌కైతే ఇంకా చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక కూచిపూడి పర్ఫార్మెన్స్‌తో మన నాట్య పరంపర కనిపిస్తుంది. అలాగే భరతనాట్యం డాన్స్‌లో మన కళా సంస్కృతి ప్రకాశిస్తుంది. చిన్న చిన్న పిల్లలు తెలుగు పద్యాలు చదివితే మన చైల్డ్‌హుడ్ గుర్తొస్తుంది. గేయాలు పాడుతూ ఉంటే మన ఊరు గుర్తొస్తుంది. కొన్ని స్కిట్స్‌లో మన సాంస్కృతిక విలువలు చూపిస్తారు. పేరెంట్స్‌తో రెస్పెక్ట్, యూనిటీ, ఫెస్టివల్స్‌లో ఇంపార్టెన్స్ చాలా సింపుల్‌గా చేసినా కానీ డీప్ మీనింగ్‌తో పర్ఫార్మ్ చేస్తారు పిల్లలు. అమెరికాలో పుట్టిన పిల్లలు కానీ మన తెలుగులో మాట్లాడటం ట్రై చేస్తే స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తుంటే ఆ మూమెంట్‌లో మన కళ్ళల్లో సంతోషంతో కలిసిన ఆనంద బాష్పాలైతే వస్తాయి. దేశం మారినా మన సంస్కృతిని మరువలేదని ఆ రోజు మనకు తెలుస్తుంది. ఈ ఈవెంట్స్ వల్ల కిడ్స్‌కి ఐడెంటిటీ స్ట్రాంగ్ అవుతుంది. మనం ఎవరం అనే క్వెషన్‌ని మరిచి ఆన్సర్ దొరుకుతుంది. వాళ్ళు ప్రౌడ్‌గా చెప్పుకోగలుగుతారు మనం కూడా తెలుగు వాళ్ళం అని. టీచర్స్ డెడికేషన్ చాలా గొప్పదండి. వాళ్ళు టైం డెడికేట్ చేసి పేషెన్సీతో నేర్పిస్తారు. మన నెక్స్ట్ జనరేషన్‌కి మన భాషని అందిస్తున్నారు. అలా అని పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఇది పాసిబుల్ కాదండి. బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా ప్రాక్టీస్ కోసం పిల్లల్ని తీసుకెళ్ళటం, కాస్ట్యూమ్స్ అరేంజ్ చేయడం, ఎంకరేజ్ చేయటం ఇవన్నీ చాలా పెద్ద సపోర్ట్ అండి. మన తెలుగు తల్లికి మన గౌరవం చూపించే విధానం అండి ఇది. ఫ్యూచర్‌లో మన పిల్లలు ఎక్కడ సెటిల్ అయినా మన భాష గుర్తొస్తే చాలు, మన కల్చర్ గుర్తొస్తే చాలు, అలాగే మన రూట్స్ గుర్తొస్తే చాలు. ఎందుకంటే లాంగ్వేజ్ అంటే భాష ఒక్కటే కాదు కదండీ! అది మన ఎమోషన్, అది మన ఐడెంటిటీ, అది మన మూలాలు. ఇక వీడియో విషయానికొస్తే ఇక్కడ మా పాపకైతే నేను జడకుచ్చులైతే పెడుతున్నాను. దానికోసమైతే ముందు తనకి షార్ట్ హెయిర్ ఉంది కదా!
దానికని కొద్దిగా సవరంని యాడ్ చేసి ఈ జడనైతే అటాచ్ చేసి మధ్య మధ్యలో థ్రెడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను, అది పడిపోకుండా. ఇక్కడ పిల్లలు ఒక హాలిడేస్ వస్తేనే అండి ఇలా జడలు వేసుకోవటం కానీ, ఫ్లవర్స్ పెట్టుకోవడం కానీ, లైక్ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం కానీ, స్టిక్కర్స్ ఏవి, గాజులు, చేతికి గాజులు అయితేనేమి, కాళ్ళకు పట్టీలు అయితేనేమి, అన్నీ మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన ఫెస్టివల్స్ రోజు పెట్టుకోవడమే. డైలీ స్కూల్కి వెళ్తారు కదా, అప్పుడు మనం ఇండియాలో వేసుకున్నట్టు అన్నీ వేసుకుని అయితే ఇక్కడ వెళ్ళరు. అవన్నీ అలో కూడా చేయనంటారు స్కూల్లో. ఒక ఫెస్టివల్‌కి గాజులు వేసుకోవాలన్నా, చేతికి మెహందీ పెట్టుకోవాలన్నా, కాళ్ళకి పట్టీలు వేసుకోవాలన్నా, ఇవన్నీ ఫెస్టివల్ రోజు మాత్రమే చేసుకోగలుగుతాము. మిగిలినప్పుడు వేసుకొని స్కూల్‌కి వెళ్ళాలన్నా కానీ అక్కడ అడుగుతారంట. సో, నెయిల్ పాలిష్ పెట్టుకోకూడదు కదా, ఎందుకు పెట్టుకున్నావు, నెక్స్ట్ టైమ్ పెట్టుకోకూడదు, ఇలా రిపీట్ చేయకూడదని చెప్తారని చెప్పి వీళ్ళు యాక్చువల్‌గా ఇంట్లో కూడా అవేం చేసుకోరు. అందుకే డైలీ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇయర్ స్టడ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే పెట్టేస్తాము. ఇటువంటి ఈవెంట్స్ అప్పుడు పెద్ద ఇయర్ రింగ్స్ అయితే వేస్తాము. ఫైనల్‌గా జడ లుక్ అయితే ఇలా వచ్చింది. పాపకి జడ ఎలా ఉందో కమెంట్ చేయండి. తనకి చాలా ఇష్టం ఇటువంటి జడలేసుకోవాలంటే. కానీ టైం ఉండదు. యాక్చువల్‌గా దొరికినప్పుడైతే మిస్ చేసుకోదు. వెయ్యి వెయ్యి అని చెప్పి కూడా వేసుకుంటుంది. ఇక్కడ మా చిన్నోడు షర్ట్ వేసుకోవడానికి ఎంత రచ్చ చేస్తున్నాడో చూడండి. ఇంక వాళ్ళని కూడా రెడీ చేసి నేను రెడీ అయ్యి ఈవెంట్‌కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఈ వీడియోలో మాట్లాడిన మన తెలుగు భాష గురించి కొన్ని మాటలు ఎందుకు చెప్పానంటే, మనమందరం తెలుగు వాళ్ళమండి. ఈ మధ్య ఇంగ్లీష్ మీడియంస్ ఎక్కువైపోయి తెలుగుని మరుగున పెట్టేస్తున్నాం. అందుకని మన తెలుగుని మనమే కాపాడుకోవాలి. అది మన బాధ్యత. మనం మన జనరేషన్‌కి అందిస్తేనే కదండి మన పిల్లలు తర్వాత జనరేషన్‌కి అందించగలుగుతారు. లెట్స్ కీప్ తెలుగు అలైవ్ ఈవెన్ ఇన్ అమెరికా. జై తెలుగు తల్లి. ఇక్కడ ఈవెంట్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఈ నెక్స్ట్ వచ్చే ఈ పిల్లల పండుగ ఈవెంట్ నంతా తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.